హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్ ఉండాలి. ఈ రోజు నేను ఓన్లీ ఇంటర్మీడియట్ తోటే ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు అన్నది మేము ముందుకు తీసుకొస్తున్నానండి. ఇది చిన్న జాబే కానీ శాలరీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుందండి. 50,000 దాకా వస్తే ఆల్ ఎలివెన్సెస్ కలుపుకుని మనకి. అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి ఎగ్జామ్ కూడా చిన్న రిటర్న్ టెస్ట్ అన్నది ఉంటుందండి, అంతే. అంతకు మించి ఏమీ ఉండదు. దీనికి వచ్చేప్పటికి మనకి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులేనండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే ఇంకొక చిన్న మనం ఏంటంటే అండి, అందరూ అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేస్తాం మర్చిపోతున్నారండి. ఒక లైక్ చేయండి, కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఇంకా మేము మంచి మంచి వీడియోస్ అనేది, జెన్యూన్ వీడియోస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తాము. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ అన్నది ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. దీనికి వచ్చేప్పటికి టోటల్గా 8 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు మనకి. దాంట్లో కూడా మన డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నాయండి జాబ్స్ అన్నాయి. ప్రతి దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను, ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయన్నది చూద్దామండి. దీంట్లోని ఇక్కడ వచ్చేపాటికి ఎల్డీసీ అండి, లోయర్ డివిజన్ క్లర్క్. దీనికి వచ్చేపాటికి పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 దాకా ఉంటుందండి. అంటే ఆల్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక మీకు ఇంచుమించు 30,000 to 40,000 దాకా వస్తుందండి శాలరీ అన్నది. దీనికి వచ్చేపాటికి జనరల్లో వచ్చి 2, ఈడబ్ల్యూ 1 ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 12th క్లాస్ పాస్ అయితే చాలండి. అంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి, ఎందుకంటే ఇది క్లర్క్ పోస్ట్ కాబట్టి టైపింగ్ అన్నది కంపల్సరీ ఉండాలండి. టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 35 words per minute ఇంగ్లీష్ అండ్ 30 words per minute హిందీలో ఉండాలండి. ఈ క్వాలిఫికేషన్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 27 years దాకా అప్లై చేసుకోవచ్చండి. అలాగే మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అన్నది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఈ క్వాలిఫికేషన్ కానీ మీ దగ్గర ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిగ్రీ లెవెల్లో కూడా ఉన్నాయండి. అప్పర్ డివిజన్ క్లర్క్ అండి, యూడీసీ పోస్టులు అప్పర్ డివిజన్ క్లర్క్ అని ఇచ్చారు. దీనికి వచ్చేపాటికి పే లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచి 25,500 నుంచి 81,100 దాకా ఇచ్చారండి. దీనికి వచ్చేపాటికి పోస్టులు జనరల్లో 1, ఓబీసీకి 1 ఉన్నాయండి. అలాగే ఇది వచ్చి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 35 words per minute ఇంగ్లీష్ అంటే 30 words per minute హిందీ అండి. సేమ్ దీనికి కూడా లోయర్ ఎల్డీసీకి ఇచ్చినట్టు ఇచ్చారండి టెస్టింగ్ కూడాను. సో ఇది డిగ్రీ కనుక మీకు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 18 to 27 years అండి. ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీకు దీనికి కూడా మీరు అప్లై చేయొచ్చండి. అలాగే ఇంకొక పోస్ట్ చూసుకుంటే అండి ఎస్టీఎన్ అండి, స్టెనోగ్రాఫర్. దీనికి వచ్చేవాటికి పే స్కేల్ 4th ప్రకారం 25,500 నుంచి 81,100 దాకా ఉంటుంది. అంటే ఆల్ అలవెన్సెస్ చూసుకుంటే కనుక మీకు 50,000 దాకా వస్తుందండి శాలరీ అన్నది. దీనికి వచ్చేపాటికి మనకి పోస్టులు జనరల్లో 1, ఓబీసీకి 1 ఇచ్చారండి. ఇది కూడా మనకి 12th క్లాసేనండి. ఓన్లీ క్వాలిఫికేషన్ అన్నది 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే ఇస్తున్నారండి వీళ్ళు. అది కూడా మీరు ఒకసారి చూడండి, గమనించండి. దీనికి వచ్చేపాటికి టైపింగ్ స్పీడ్ 80 words per minute అండి. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండూనండి. 80 words per minute స్పీడ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. దీన్ని కూడా మీరు ఒకసారి. ఇంకా ఏజ్ విషయానికి వస్తే కనుక 27 years అండి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి, దాన్ని కూడా మీరు గమనించండి. ఈ క్వాలిఫికేషన్ కానీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇదే నోటిఫికేషన్లోని ఇంకో జాబ్ చూసుకున్నట్లయితే కనుక మనం పిఏ అండి, పర్సనల్ అసిస్టెంట్. దీనికి వచ్చేప్పటికి శాలరీ పే స్కేల్ లెవెల్ 6th ప్రకారం 35,400 నుంచి 1,12,400 అండి. అంటే ఆల్ ఎలిమెంట్సెస్ కలుపుకుంటే కనుక మీకు 60,000కి అబోవ్ వస్తుందండి శాలరీ. దీనికి వచ్చేవాడికి డిగ్రీ అండి. డిగ్రీ ఉంటే చాలు, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. డిగ్రీ ఉంటే చాలు అండి. దీనికి టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 120 words per minute 120 words per minute స్పీడ్ షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి. అలాగే దీనికి ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 30 years దాకా అప్లై చేసుకోవచ్చు అండి. యాజ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ అయినట్లయితే కనుక మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. అలాగే ఇప్పుడు ఏ పోస్టులకి ఎన్ఎస్సి వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా చెప్తానండి. పర్సనల్ అసిస్టెంట్కి అయితే 1 పర్సనల్ అసిస్టెంట్కి అయితే 1 అండి.
స్టెనోగ్రాఫర్కి 2, అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేప్పటికి 2, లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేప్పటికి 3 అండి. టోటల్గా 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి వచ్చేవాడికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్లోనే అలాగే అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేయాలండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి March 4th అండి, 4/3/2024 5:30 PM దాకా మీరు అప్లై చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ అయితే గుర్తుంచుకోండి. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్ లేదండి దీనికి. అలాగే ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే కనుక ఫీజు కూడా చాలా తక్కువ అండి. ఓన్లీ 300 రూపీస్ ఆన్లైన్ మెథడ్ అండి. ఓన్లీ 300 రూపీస్. ఇది కూడా ఏంటంటే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు కట్టాలండి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఫీజు అయితే అవసరం లేదండి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఉన్న వాళ్ళు మాత్రం, ఉన్న కేటగిరీ మాత్రం 300 రూపీస్ అన్నది పే చేయాలి మనకి. అప్లికేషన్ కూడా ఏంటంటే ఓన్లీ ఆన్లైన్. లింక్ కూడా ఇదిగోండి చూడండి, ఇక్కడ recruitment.nirm.org.in అండి. దీంట్లోనే అప్లై చేసుకోవాలి మీరు. ఇందాక చెప్పాను కదండి మీకు ఆన్లైన్లోనే, ఇదేనండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అన్నది ఉంటుంది. అది కూడా ఏంటంటే క్వాలిఫై కూడా జనరల్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ అన్నది రావాలండి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే కనుక 40% మార్క్స్ వస్తే కనుక క్వాలిఫై అవుతారని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. అలాగే మనకి స్కిల్ టెస్ట్ని ఎవరిని పిలుస్తారంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడతారు కదండి, దాంట్లో ఓన్లీ టాప్ 20 మెంబర్స్ మాత్రమే స్కిల్ టెస్ట్ వస్తారండి. మీరు ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. మీరు రిటన్ టెస్ట్ రాసిన తర్వాత టాప్ 20 మెంబర్స్ మాత్రమే వీళ్ళు స్కిల్ టెస్ట్ అన్నది అలౌ చేస్తారని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇదే నోటిఫికేషన్లోని ఇంకొకటి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం, స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పటికి కానీ నో టీఏడీ అండి, అంటే మన ఛార్జెస్ అన్నది మనమే పెట్టుకుని వెళ్ళాలండి. వీళ్ళైతే ఏమీ పే చేయము, మేము మీరే పెట్టుకుని రావాలని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఇంకోటి ఏంటంటే దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అయితే కనుక ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుందండి, 2 years అని చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అది మన గవర్నమెంట్ జాబ్స్ దేనికైనా సరే ఉంటుందండి. 2 years ప్రొవిజనల్ పీరియడ్ అన్నది ఇచ్చారు వీళ్ళు. అలాగే దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇండియన్ సిటిజన్ అయితే చాలండి, అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మెయిల్ ఆర్ ఫీమేల్ బోత్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలండి. వీళ్ళు ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చండి. అలాగే ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ అన్నది కంప్లీట్గా చూడండి. చూసి మీకు క్వాలిఫికేషన్ కానీ ఉంటే కనుక అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఉందండి గవర్నమెంట్ జాబ్స్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను అప్లికేషన్ లింక్ అన్నది మీకు చూపిస్తానండి, ఎలా ఉంటుంది ఏంటి, ఎలాగ వెళ్ళాలన్నది దాని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీని అప్లికేషన్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఉంటుందండి. దీనికి వచ్చేప్పటికి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవాలండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్ అడుగుద్దండి. ఇక్కడ వచ్చేవాడికి మీకు యూజర్ నేము, నెక్స్ట్ మీ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దాని డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఇవ్వండి, ఏది కూడా మిస్ చేసుకోవద్దండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీ 10th మెమో, ఇంటర్ మెమో అన్నీ దగ్గర పెట్టుకుని మీ డీటెయిల్స్ అన్నది సబ్మిట్ చేయండి. ఎందుకంటే 1 letter మిస్టేక్ వచ్చినా కూడా మీకు వేస్ట్ అయిపోతాయండి మనీ కూడాను. సో అది కూడా ఏంటంటే మీకు షార్ట్ లిస్ట్లో ఉన్న తీరు పక్కన పాడేస్తారు. సో అందుకనే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలాగే ఇంకా దీనికి మీకు ఏమన్నా కానీ ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కనుక నేను దీని వెబ్సైట్ లింక్ కూడా ఇస్తానండి. దాంట్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.